ఒకప్పుడు గోదావరి ఒడ్డున ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. ఆయనకి రాము అనే చిన్న కుమారుడు. రాము చాలా తెలివైనవాడే, కానీ చదువులో శ్రద్ధ తక్కువ. రోజంతా ఆటలలో, స్నేహితులతో గడిపేవాడు. ఒక రోజు గ్రామానికొచ్చిన ఒక వృద్ధుడు రాముని పిలిచాడు. బాబూ, మీ జీవితానికి చదువు అనేది వెలుగుల దీపం. నువ్వు వివేకపోతే రేపు చీకటిలో నడవాల్సొస్తుందన్నాడు. రాము మొదట సీరియస్గా తీసుకోలేదు. కాని ఒకసారి పాఠశాలలో గురువుగారు ఒక ప్రశ్న అడిగారు. అందరూ సమాధానం చెప్పారు, కాని రాము చెప్పలేకపోయాడు. స్నేహితులు నవ్వారు. ఆ రాత్రి రాము చాలా ఆలోచించాడు. ఇలా అవమానం పాలవకుండా నేను కూడా బాగా చదవాలి, అమ్మా నాన్నకు గౌరవం తేవాలి అని నిర్ణయించుకున్నాడు. తరువాతి రోజు నుంచి క్రమంగా పాఠశాలలో శ్రద్ధ పెట్టాడు. గురువుగారి సహాయం తీసుకుని కష్టపడి చదివాడు. కొద్ది నెలల్లోనే రాము తరగతిలో ముందు వరుసలో నిలిచాడు. గ్రామంలోని పెద్దలు అతన్ని చూసి ప్రశంసించారు. రామయ్య తండ్రి గర్వంగా నవ్వుతూ అన్నాడు, చదువు మాత్రమే మన జీవితాన్ని మారుస్తుంది. రాము ఇప్పుడు నీ వెలుగుపోస్తున్నాడు.